ఇవాళ నిజంగా చాలా హ్యాపీ బికాజ్ నేను మనోడు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. నేను మీ ఇద్దరం కలిసి ఒక హోటల్ అనుకున్నాం ఫస్ట్, బట్ లక్కీలీ కళింగపట్నం అని చెప్పగానే ఆ లోగో చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో తను ఒక మంచి హోటల్ లాంచ్ చేశాడు, అది కూడా ఈ ఏరియాకి ఈ హోటల్ చాలా 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 నీడ్. ఎందుకంటే ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అక్కడ ఎక్కడో మళ్ళీ మెయిన్ రోడ్ వరకు ల్యాంకో సైడ్ అటు సైడ్ వెళ్ళాలి. బట్ ఇంత మంచి ప్లేస్లో మంచి అంబియన్స్తో మంచి ఫుడ్ని ప్రజెంట్ చేస్తూ, మీ అందరికీ తెలుసు హౌస్లో ఉన్నప్పుడు ఒక మాట అందరి నోట ఉండేది, చికెన్ చికెన్ మటన్ చికెన్ మటన్. సో పంపిస్తాయి ఈసారి జెన్యూన్ సార్ పంపిస్తాను. Ready లాస్ట్ సార్ సార్ నాకు పంపించారు కదా, సో నా కళింగపట్నం నుంచి బిర్యానీ సార్కి పంపిస్తా, చిరంజీవి సార్కి పెడతా, అందరికి పెడతా, అందరు పంపిస్తా. సో ఫస్ట్ 1 వీక్ అందరికి ఫ్రీ అని చెప్పాడు. అన్న పార్ట్నర్ హలో అంటే లోపలికి ఎంట్రీ ఫ్రీ, డబ్బులు పెట్టుకో కొనుక్కోవాలని ఆయన, దానికి ఆయన ఇచ్చేది ఎందుకంటే కాదు అంటే ఈరోజు మా మీడియా వాళ్ళందరికీ ఫ్రీగా బోల్డ్ ఇచ్చారు, ఏం కావాలి తినండి అన్నారు. అంటే ఈ ఒక్కరోజు కాదు, రోజు ఇవ్వాలి. సో ఎవరు ఇవ్వలేరు అట్లాగా. సో ఐ థింక్ దిస్ బెస్ట్ 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 టైం. మా డార్లింగ్ మచ్చా హ్యాపీగా తన ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కదా. సో వెల్కమ్ టు ఫ్యామిలీ. ఉంటుంది. నేను పెట్టడం రీజన్ ఏంటంటే ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే లైక్ మందు ఉండకుండా పెట్టేది ఫ్యామిలీ రెస్టారెంట్. వాళ్ళు తాగొచ్చి తింటారు, అందుకే అంటే తాగుతూ బుక్ చేసుకుంటారని. ఇక్కడ పాసిబిలిటీ లేదు, బట్ రైట్ సైడ్ ఇటు కార్నర్లో చాలా ఉన్నాయి. అందుకే అండ్ మోర్ ఓవర్ అంటే ఎనీ బిజినెస్ దే హ్యావ్ అ ఛాలెంజ్. నేను ఐ మీన్ రీసెంట్గా స్టార్ట్ చేసిన కొన్ని వేరే బిజినెస్ ఐ నో హౌ ఇట్ ఈస్ అనేది. సో పెట్టిన తర్వాత దాని రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి విష్ యూ ఆల్ ద గుడ్ లక్. 100% నీ ఫ్యాన్స్ కానీ నేను ఇష్టపడే వాళ్ళు కానీ ఈ ప్లేస్కి విజిట్ అవుతారన్న నమ్మకంతో ప్లీజ్ కమ్ టు మణికొండలో కళింగపట్నం. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ మచ్చా. అన్న మీకు ఇక్కడ ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇప్పుడే ఇంకా మటన్ ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఏముంటే తెలియదు, అన్ని తినేస్తా. మధ్యాహ్నం కూడా తిందాం అనుకుని అయిపోయా, 2 కలిపి ఇప్పుడు కొట్టేస్తా. అన్న రీసెంట్లీ బిగ్ బాస్ ఫైనల్ అయిపోయింది, మీరు టేస్టీ తేజ గారికి 7లో అవకాశం ఇచ్చారు, ఓకేనా? మీరు ఇవ్వడం వల్ల 7లో ఒక వరకు వచ్చాడు. నేను అవకాశం ఇవ్వలేదు, నేను జస్ట్ రిఫరెన్స్ ఇచ్చాను. అవకాశం తను తెచ్చుకున్నాడు బికాజ్ తను టాలెంట్, తను ఇంటర్వ్యూ ఇచ్చాడు, తను సెలెక్ట్ అయ్యాడు. ఆ టైంలో తన టాలెంటే కానీ నేను జస్ట్ లీడ్ ఇచ్చాను అంతే. నెక్స్ట్ నన్ను రిఫరెన్స్గా ఎప్పుడు పరిచయం చేస్తాను? ఇప్పుడు నువ్వు అడిగావు, డెఫినెట్గా నేనేంటంటే అందరికీ అవకాశం రావాలనేదే నా ఇది. అండ్ ప్రొఫైల్లో నేను ఎంతమంది పంపించినా, అంటే నాలాగే చాలామంది బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ రిఫరెన్స్ పంపిస్తూ ఉంటారు. అంటే నాకు టేస్టీ తేజలో బాగా నచ్చింది ఏంటంటే, నాకు అనిపించింది తనతో నేను ఒక షో చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఎంజాయ్మెంట్ ఆడియన్స్కి వెళ్తే బాగుండు అన్న థాట్లో నేను రిఫర్ చేశాను. సో డెఫినెట్గా నీ టైం వచ్చినప్పుడు నిన్నెవరు ఆపలేరు కదా. అలాగే అన్న విన్నర్ అంటే గేమ్ మొత్తం ఏమైనా చూసారు? బిగ్ బాస్ మొత్తం చూసాను. ఎలా అనిపించింది ఈ సీజన్? గుడ్ యాక్చువల్లీ. ఐ మీన్ నేను అనాలంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఏదైనా చూడాలి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా నేను షోని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఐ ఎంజాయ్డ్ షో. కొంతమందికి కాన్సెప్ట్ నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కాన్సెప్ట్ ఎలా ఉన్నా, అక్కడ హౌస్ అంబియన్స్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఆ అంబియన్స్ ఫీల్ అవ్వడానికి చూశాను. యాక్చువల్గా బిగ్ బాస్లో ఒక చరిత్ర సృష్టించారు, ఎవరంటే మీరు, రాహుల్ గారు, కౌశల్ గారు. అలాగే ఈ ఈ దాంట్లో నిఖిల్ సృష్టించాడు అనుకోవచ్చా? అందరికీ ఒక స్పెషాలిటీ ఉంది. నేను, రాహుల్, కౌశల్ కాకుండా అభిజిత్ కానివ్వండి, శివబాలాజీ అన్న నా ఫేవరెట్ ఇంకా చెప్పాలంటే. సో ఇప్పుడు అంటే ఆడియన్స్ అల్టిమేట్గా ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళు విన్నర్ అవుతారు. అండ్ ఒక్కొక్కసారి ఒక చిన్న ఛాన్స్లో విన్నర్ అయ్యే ఛాన్స్ కొంతమంది కోల్పోతారు. బట్ డెఫినెట్లీ విన్నర్ లూజర్స్ అదేం ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ గేమ్. నేను ఫాలో అయ్యేది ఏంటంటే సక్సెస్కి ఒక డెఫినేషన్ ఎండింగ్ ఉండదు. ఈరోజు పోతే రేపొద్దున ఇంకా స్ట్రాంగ్గా మనం రేజ్ అవుతాము. సో ఈరోజు మనం విన్ అయ్యామంటే వీఆర్ నాట్ ఫెయిల్యూర్. ఐ మీన్ సక్సెస్ సాధించినట్టు కాదు. ఈరోజు మనం లూజ్ అయ్యామంటే మనం ఫెయిల్యూర్ అని కాదు, మళ్ళీ ఇంకో ఛాన్స్ అది ఏదో ఒక రకంగా వేరే రూపంలో అయినా వస్తుంది. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని యూ హ్యావ్ టు టార్గెట్ చేసుకొని స్టేజ్కి వెళ్ళాలి. మూవీస్ పెట్టారు కదా, బాగానే ఉంది. ఎందుకు మరి ఆడియన్స్ దూరంగా ఉన్నారు? నేనేం దూరం లేము, నేను ఆల్రెడీ టీవీసీ పెట్టాను. ఇప్పుడు ఇంకొక ప్లాన్లో ఉన్నాను. స్క్రిప్ట్స్ అన్నీ వింటున్నాను. ఎవరైనా అంటే మనకి ఏంటి తెలుసు కాబట్టి ఈ కేమ్ విత్ అ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్, అది ఏంటంటే సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్. సో టైం పడుతుంది,
న్యూ ఇయర్ కి ఏమైనా అనౌన్స్మెంట్ రావచ్చు చాలా మంది అడుగుతున్నారు మీ fans. మూవీ లేదు, ఇప్పుడు ఆల్రెడీ ప్లానింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే నా సైడ్ నుంచి ఏం లేదు, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్స్ లేదు. సో స్టోరీ అయితే రెడీగా ఉంది. సోహెల్ గారి గురించి ఏం చెప్తారు? వాడు మచ్చాడు, హార్ట్ఫుల్ అంటే జాన్ అంతే, ఇంకా అంతకుమింది వెరీ 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 హార్ట్ఫుల్ సోల్. నేను వాడంటే అందుకే నాకు చాలా ఇష్టం. అందుకే ఇగో ఇది పెట్టగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అట్లీస్ట్ ఇండస్ట్రీలో మేము ఎంత కష్టపడ్డా ఒక బ్యాక్, ఒక సపోర్ట్ ఉండాలి. విచ్ ఐ ఆల్వేస్ సే మై ఫ్రెండ్స్, మనం ఎంత స్ట్రగుల్ అయినా కానీ మనకంటూ నడిపించే ఒక బండి ఉండాలి. అది మనీ ఫీడ్ చేస్తూ ఉండాలి. లేటర్ ఆన్ నువ్వు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది అని నా ఫీలింగ్. బిగ్ బాస్ ఒక ప్లాట్ఫామ్ బాగా యూజ్ అయింది 100% బ్రో. లైఫ్ లో సెకండ్ స్టెప్ వేయడానికి. యా, ఐ మీన్ బిగ్ బాస్ అనేది నేను ఖచ్చితంగా చాలా హెల్ప్ అయింది నాకు. అండ్ అక్కడి నుంచి చాలా మందికి కూడా, నాకే కాదు చాలా మందికి, చాలా మంది అంటారు దానివల్ల ఏమో హెల్ప్ అవ్వదని. లేదు, 100% అయింది. రికగ్నైజేషన్ వస్తుంది. అంటే ఆడియన్స్లో మనం వీళ్ళు ఎవరు అనే పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉండదు చాలా మంది దగ్గర, అంతే. క్రికెట్ కామెంటరీ అదరగొడుతున్నారు. క్రికెటర్లో మీకు బాగా ఇష్టమైన క్రికెటర్ ఎవరన్నా? అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్. రీసెంట్ ఐపీఎల్కి మామూలుగా టీం అయితే మాత్రం ఐపీఎల్కి చెప్తున్నారన్నా సన్ రైజర్స్. సో నేను 100% సన్ రైజర్స్ ఫ్యాన్ని. సో సన్ రైజర్స్ ఈసారి చాలా చాలా బాగుంది. అండ్ నేను ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను, అట్లీస్ట్ ఈసారి కప్ నామదే అవ్వాలి అని నా కోరిక. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఫస్ట్ ప్లేస్ తెలుగు ఫుడ్ చాలా చాలా బాగుంది. సో నాన్ వెజ్ అయితే నాకు చాలా ఇష్టం అండ్ చాలా బాగుంది, టాప్ నాచ్ ఉంది ఫుడ్ క్వాలిటీ. అండ్ సోహెల్ బాయ్ తెలుసు కదా, అసలు మార్కెటింగ్ లో కింగ్ అనమాట. సో కథ వేరే ఉంది, కథ వేరే ఉంటుంది అండ్ మంచి ఏరియాలో ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడికి హోటల్ విజిట్ చేసి తినండి. దూరం ఉంటే మీరు ఆర్డర్ చేసుకోండి. సో డెలివరీ స్టార్ట్ అయిందా బ్రో? సో డెలివరీ చేసుకోండి, లేకుంటే వచ్చి తినండి. చాలా చాలా బాగుంది ఫుడ్. సో నాకు చికెన్ లాలీపాప్ అండ్ మటన్ బిర్యానీ, సో ఎవ్రీథింగ్. నాన్ వెజ్ నాకు అంతా నచ్చింది. సో వెజిటేరియన్స్ది కూడా ఫుడ్ బాగుంది, కానీ నేను హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్ని. సో నాన్ వెజ్ నాకు పర్సనల్లీ చాలా నచ్చింది. చికెన్ మటన్ చూద్దాం ఫ్యూచర్ లో చూద్దాము. కానీ సోహెల్ బాయ్ కి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. కళింగపట్నం అందరూ ప్లీజ్ డూ విజిట్. అండ్ కళింగపట్నంలో ఫుడ్ చాలా చాలా బాగుంది, ఆథెంటిక్ ఫుడ్ ఇన్ మణికొండ. So please do visit Kalingapatnam and have a blast. Thank you so much. So నాది సోలో బాయ్ అనే ఫిల్మ్ వస్తుంది తొందరలో. సో ప్లాన్ చేస్తున్నాము, రిలీజ్ డేట్ ప్లాన్ చేస్తున్నాము, చెప్తా. నెక్స్ట్ వీక్ ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నా. రెస్టారెంట్కి సోలోగా వస్తే బెటర్, ఫ్యామిలీతో వస్తే? రెస్టారెంట్కి అంటే మీరు సోలో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా కూడా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఫ్యామిలీతో రండి, గర్ల్ ఫ్రెండ్తో రండి, వైఫ్తో రండి, పిల్లలతో రండి, అందరు రండి. డెఫినెట్లీ చేస్తాము. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ సోహెల్ బాయ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో మేము ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం ఫర్దర్గా కూడా. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్స్ అలాట్. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు నాకు గెస్ట్గా సోహెల్ బాయ్ వచ్చిండు, మీకు తెలుసు. సో ఒక మంచి మోటివేషన్ ఇచ్చి వెళ్ళిండు. సో డెఫినెట్లీ చాలా చాలా బాగుంది ఫుడ్. సోహెల్ బాయ్ అని కాదు, మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంటీరియర్ పక్కనే మీ ఇల్లు కాబట్టి డైలీ ఆర్డర్ చేసుకుంటారా? అంతే. డెఫినెట్లీ మా ఇల్లు కూడా దగ్గరనే. నేను డైలీ అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వచ్చి ఇక్కడ తింటా. సో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజిట్ చేయండి హోటల్ని. సో గ్రాండ్ సక్సెస్ చేయండి. అండ్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, మళ్ళీ చెప్తున్నా. సో ఇది రాసి పెట్టుకోండి, 100% ఇట్స్ సక్సెస్ఫుల్ వెంచర్. థ్యాంక్ యూ.